ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు ఉన్నత విద్య గాడి తప్పుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ విశ్వవిద్యాలయమైన ఆంధ్ర యూనివర్సిటీ కానీ, నాగార్జున యూనివర్సిటీ కానీ, శ్రీకృష్ణ యూనివర్సిటీ కానీ, నన్నయ్య కానీ, పద్మావతి కానీ, వెంకటేశ్వర కానీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ కానీ, ఏ యూనివర్సిటీ చూసుకున్నా ఇవాళ ఖాళీలు భర్తీ చేయలేనటువంటి పరిస్థితి ఉందంటే ఇంక ఏ విధంగా విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరుగుతాయని చెప్పేసి నేను అడుగుతున్నాను. విశ్వవిద్యాలయాల్లో నూతన ఆవిష్కరణలు ఆవిష్కరించాలంటే పర్మనెంట్ ఫ్యాకల్టీ లేకపోతే, అధ్యాపకులు లేకపోతే ఏ విధంగా విశ్వవిద్యాలయాలు మనుగడ కొనసాగుతుందని చెప్పేసి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఇవాళ విశ్వవిద్యాలయంలో రిక్రూట్మెంట్ జరిగి 20 సంవత్సరాలు దాడుతుందంటే ఇంతకన్నా దారుణం మరొకటి ఏమైందా? ఇటువంటి పరిస్థితుల్లో వెంటనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు జోక్యం చేసుకొని యుద్ధ ప్రాతిపదికన యూనివర్సిటీల్లో ఖాళీలను పూర్తి చేయండి. ఎంతో మంది నిరుద్యోగులు పిహెచ్డీలు అయిపోయి, నెట్ క్వాలిఫై అయిపోయి నిరుద్యోగులుగా ఎదురు చూస్తున్నారు, కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఖాళీలని మీరు ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ వేసి వెంటనే ఈ ఖాళీలను భర్తీ చేసి యూనివర్సిటీలను విద్యా వ్యవస్థకు ప్రాణం పోయమని నారా లోకేష్ గారిని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున కోరుతున్నాము. ఎందుకంటే ఇవాళ విశ్వవిద్యాలయాలు మనం కూడా ఇవాళ పర్మనెంట్ ఫ్యాకల్టీ లేక గెస్ట్ ఫ్యాకల్టీలతో ఉన్నట్టుగా వస్తుంటే మరి ఇవాళ విద్యలో నాణ్యత తగ్గిపోతుంది. ఈ అరాకుర సౌకర్యాల వల్ల మరి పరిశోధనలు కూడా ఇవాళ పడగేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే విశ్వవిద్యాలయాల్లో ఖాళీలను నిష్ణాతులైనటువంటి వ్యక్తులు ఉన్నారో రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ద్వారా కానీ వాళ్ళ సామర్థ్యాన్ని పరీక్షించి వెంటనే పోస్టులు ఫిల్ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. సమస్య తీరం దీపపు సమరు చూసిన